ఐటీ అంటేనే హైటెక్ సిటీ, చుట్టుపక్కల ప్రాంతంలో ఐటీ డెవలప్మెంట్స్ ఏ విధంగానే మనం చూసాము. తర్వాత ఫార్మాసిటీ వచ్చేసి మనకి శ్రీశైలం హైవేలో అని చెప్పి గత ప్రభుత్వం అనౌన్స్ చేయడం కూడా జరిగింది. అయితే కొత్త గవర్నమెంట్ ఏంటంటే ఇప్పుడు ఫార్మాసిటీ రద్దు చేయట్లేదు, మేము దాన్ని క్లస్టర్గా డివైడ్ చేసి పొల్యూషన్ లేకుండా కొన్ని ప్రాంతాల్లో మేము ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. కానీ ఈ లోపు ఏంటంటే అసలు ఫార్మాసిటీ రద్దు అయిపోయింది అని చెప్పి పెద్ద ఎత్తున ఒక గందరగోళ వాతావరణంలో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కావచ్చు, లేదంటే వ్యాపారం చేసేవాళ్ళు కావచ్చు, కొంత గందరగోళ వాతావరణ పరిస్థితుల్లో ఉన్నారు. వాస్తవంగా గవర్నమెంట్ ఆలోచన ఏంటండి? పాత బీఆర్ఎస్ గవర్నమెంట్ చాలా యాస ప్రయాసాలు పడి దగ్గర 19,000 ఎకరాలు అక్కడ అవును, ముచ్చెల్ల ఫార్మసిటీకి వాళ్ళు ప్రొక్యూర్ చేస్తారు ల్యాండ్. అవును, గవర్నమెంట్ ల్యాండ్ కొంత ఉంది, దానికి తోడుగా ఫార్మర్స్ ల్యాండ్ కూడా ప్రొక్యూర్ చేశారు. అవును. ప్రొక్యూర్మెంట్ ఆషామాషి అయితే కాదు, 19,000 ఎకరాలు ల్యాండ్ అక్కడ. అంత ఆషామాషయం కాదు. అక్కడ ఉన్న మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు కానివ్వండి, ఇలాగ కొంతమంది ప్రజానాయకులు కూడా అక్కడ ఇదయ్యి గవర్నమెంట్తో సపోర్ట్ చేసుకొని ఒక పెద్ద అంటే 19,000 ఏకర్స్ ల్యాండ్ని అక్కడ ఒక ఫార్మాసిటీ వస్తే బాగుంటుంది, ఆ లొకేషన్ బాగా డెవలప్ అవుతుంది అనే ఆలోచనతో. ఇంకోటి ఆ లొకేషన్లో ఎప్పుడైతే అటు ఇబ్రహీంపట్నం నుంచి ఇటు కడతాల వరకు ఈ విషయం చెప్తే మీరు ఆశ్చర్యపోతుంటారు. మనకు 1600లో చార్మినార్ కన్స్ట్రక్ట్ చేశారు, 1600 ఇయర్లో మనకి చార్మినార్ కన్స్ట్రక్ట్ చేశారు. అక్కడ నుంచి 5 కిలోమీటర్స్ హైదరాబాద్ సిటీ వెళ్ళలేదు. ఇప్పటికి మనకు 400 ఇయర్స్ అవుతుంది. అంటే 1600 ఇయర్లో ఇప్పుడు మనం 2000లో ఉన్నాం, 2023లో ఉన్నాం. అంటే నియర్లీ 400 ఇయర్స్కి ఒక 5-6 కిలోమీటర్స్ కూడా హైదరాబాద్ అటు దాటి వెళ్ళలేదు. కరెక్ట్. ఓకే, ఇటువైపు అయితే వెస్ట్ అయితే మనకు సంగారెడ్డి వరకు వెళ్ళింది. ఇటువైపు సంగారెడ్డి వెళ్ళింది, అటువైపు షాద్నగర్ వైపు డెవలప్ అయింది, కానీ తుక్కు కూడా వెళ్ళలేదు. సో అందుకంటే చార్మినార్, తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ, తర్వాత అటువైపు హుస్సేన్ సాగర్ వైపు ఉన్నటువంటి మన సెక్రటరియట్స్ కానివ్వండి, ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ఇలాగా సికింద్రాబాద్ నుంచి మళ్ళీ ఇటువైపు రావడము, కుకట్పల్లి, మళ్ళీ చార్మినార్ నుంచి హబిట్స్ నుంచి అమీర్పేట కుకట్పల్లి, ఇట్లా మన పటాన్చెరు దాటి సంగారెడ్డి వరకు వెళ్ళిపోయింది. అంటే చార్మినార్ నుంచి తుక్కు కూడా దగ్గర ఒక 8 కిలోమీటర్స్ రేడియస్సే ఉంటుంది, అవుటర్ రింగ్ రోడ్. అక్కడ వరకు కూడా హైదరాబాద్ వెళ్ళలేదు. అందువల్ల ఏంటంటే ఇక సిటీ అంతా ఇటే వెళ్తుంది, వెస్ట్ జోనే డెవలప్ అవుతుంది. సో గవర్నమెంట్ ల్యాండ్స్ ఇటు ఉన్నాయి కదా అని గవర్నమెంట్ డెసిషన్ చేసిందనమాట. అటు కూడా సిటీని డెవలప్ చేయాలి అని వాళ్ళు అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ కొంత ఉంటే ఇంకొంత ఫార్మర్స్ దగ్గర నుంచి తీసుకుని ప్రొక్యూర్ చేశారు. ప్రొక్యూర్ చేసి స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉన్న పని అంతా చేసింది. అంటే దానికి రోడ్ ఫామ్ చేసింది, తర్వాత ఎలక్ట్రికల్ సంబంధించింది మొత్తం అక్కడ గత ప్రభుత్వం పవర్కి సంబంధించిన అంతా పవర్ గ్రిడ్ అన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేశారు. ఒక పర్యావరణ అనుమతులు వస్తే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అది స్టార్ట్ చేయడమే. ఓకే. సో ఒకసారిగా ఈ కొత్త ప్రభుత్వం వచ్చి మాట వరుసగా మన రేవంత్ రెడ్డి గారు అన్నారు తప్పితే యాక్చువల్లీ అది క్లస్టర్స్గానే డిజైన్ చేసి ఉందా. 19,000 ఏకర్స్ బ్లూ జోను, గ్రీన్ జోను, రెడ్ జోను, ఎల్లో జోన్ లాగా. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఒక జోన్లో, ఎంప్లాయీస్ ఉండేది ఒక దగ్గర, R&D ఒక దగ్గర, సో స్టాక్ పాయింట్స్ ఒక దగ్గర. ఓకే. ఇలాగా మనకు ముచ్చర్ల ఫార్మాసిటీ అనేది డిజైన్ చేసి అప్లై చేయబడింది సెంట్రల్ గవర్నమెంట్కి. వాళ్ళు చూసి దాన్ని రెడీ చేయడం, అప్రూవల్ ఇస్తే సరిపోతుంది. పర్యావరణ అనుమతులు వస్తే ఇంకా స్టార్ట్ చేయటమే. దాదాపు 2 లక్షల జాబులు కూడా అక్కడ వచ్చే అవకాశం. యాక్చువల్లీ ఇక దాంట్లో దగ్గర 2,000 నుంచి 3,000 కంపెనీస్కు వస్తాయి. దగ్గర ఒక 5-6 లక్షల ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయటం. దాంట్లోనే యాక్చువల్లీ కేటీఆర్ గారు అంటూ ఉండేవాళ్ళు, ఫార్మాసిటీలోనే ఏదైతే కంపెనీ ఉందో ఆ కంపెనీలోనే ఉంటూ జాబ్ చేయడం అనేది అసలు వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా ప్లాన్డ్గా ఉంది. కొన్ని కంట్రీస్లో అలాగ ఉన్నాయన్నమాట. ఫార్మా కంపెనీస్లో కూడా అపార్ట్మెంట్స్లో కట్టుకొని దాంట్లోనే ఇప్పుడు మన సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర ఎంప్లాయీస్ ఉంటారు. అంటే ఇప్పుడు పొల్యూషన్ కారణం చూపే మారుస్తున్నారా, లేకుంటే దానికి వేరే కారణాలే ఉన్నాయంటే? వేరే మారటం అంటే జరగదు, కొంచెం దూరం తీసుకుని వెళ్తున్నారు. అంటే ఇదైతే మాత్రం ఫార్మాసిటీ ల్యాండ్సే, ఇంకా దాన్ని వేరే మార్చడానికి అవ్వదు మామూలుగా. లేదు.
అంటే ఇప్పుడు ఏంటంటే ఆ చుట్టుపక్కల ల్యాండ్స్ పొల్యూషన్ ఉంటుంది ఉండదు ఇంకా. యాక్చువల్లీ ఫార్మా ఇండస్ట్రీ ఆ రోజుల్లో ఒక 20-25 ఇయర్స్ బ్యాక్ మనకి ఇప్పుడు ఫార్మా ఇండస్ట్రీలో మనం ముడి సరుకులు ఏదైతే యూజ్ చేస్తామో అవన్నీ మనకి సిఎస్లే కానివ్వండి, హెచ్సిఎల్ కానివ్వండి, అమోనియా కానివ్వండి, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ బాగా బయటికి అమోనియా కానివ్వండి, హెచ్సిఎల్ ఈ ఫీమ్స్ వస్తాయి అన్నమాట. దానివల్ల పొల్యూషన్ ఉండేది. ఇప్పుడు కొత్త సిస్టమ్స్ అన్నీ వచ్చాయన్నమాట. దాని స్క్రబ్బర్స్ కానీ డిజాల్వ్ చేయటం అనమాట, అక్కడక్కడే డిజాల్వ్ అయిపోతాయి. ఇప్పుడు కొత్త సిస్టమ్స్ ఎలా వచ్చినాయి అంటే పొల్యూషన్ బోర్డు వాళ్ళు కూడా చాలా కంట్రోల్గా ఉన్నారు. సో దానివల్ల ఏమైందంటే ఈ ఫీమ్స్ వచ్చేది, ఫీమ్స్ రావడం వల్లనే స్మెల్ వస్తుంది మనకు మామూలుగా. ఓకే, ఫార్మా తయారు చేసేటప్పుడు, ప్రొడక్ట్ తయారు చేసేటప్పుడు ఫీమ్స్ వస్తూ ఉంటాయి. ఆ ఫీమ్స్ రాకుండా స్క్రబ్బర్ సిస్టమ్స్ చాలా చాలా కొత్త టెక్నాలజీ వచ్చిందనమాట. ఇంకా అవి బయటికి రాదు వాసన. అది అంటే ఫార్మాసిటీ హైదరాబాద్కి దగ్గర ఉంటే ఈ స్మెల్ అయిన వస్తాయనే ఉద్దేశంతో అన్నారు, కానీ మళ్ళీ కరెక్షన్ అయింది కదా. ఎస్, అవును, రీసెంట్గా మళ్ళీ కరెక్షన్ అయ్యి ఆయన దాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్దాం అన్నట్లుగా అన్నారు, మాట్లాడారు. సో కానీ పూర్తి క్లారిటీ అయితే ఇంకా లేదు. లేదు అంటే తొందరపడి జనం అంటే అక్కడ ఇన్వెస్ట్ చేసి ఏదో మాటగా అన్నారు ఆయన, అంతే. దాన్ని ఒక గందరగోళ వాతావరణం తీసుకున్నారు. గందరగోళంగా చేశారు. కానీ మీరు మీ 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో మీరు ఎన్నో చూశారు, మీకు ఫార్మాసిటీ మీద పూర్తి అవగాహన ఉంది మీరు చెప్పిన మాటలను బట్టి. సో అక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి మరి ఎంతకాలం వేచి చూడాలి, ఎందుకు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదని మీరేం చెప్తారు? యాక్చువల్లీ ఫార్మాసిటీ వచ్చిన రాపోయినా లేఅవుట్స్ అనేది ఫామ్ అయినాయి. ఓకే, ఇప్పుడు ఆ లేఅవుట్స్ ఫామ్ అయినప్పుడు ప్రతి లేఅవుట్లో హెచ్ఎండిఏ నామ్స్ బట్టి ప్రతి ప్లాట్కి పవర్ ఉంటుంది, ప్రతి ప్లాట్కి వాటర్ ఉంటుంది. కాబట్టి ఇంకా అది డెవలప్ అయిపోతుంది. హైదరాబాద్ సిటీలో ఈ క్లమ్జీ ఉన్న దీంట్లో అందరూ కూడా ఐటీ ఎంప్లాయీస్, అటువైపు కూడా డెవలప్ అయింది కాబట్టి ఆ లేఅవుట్లో కూడా వెళ్ళి హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మనకి ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఫార్మాసిటీ ఎంత ఉంది, 25 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. సో ఆ సరౌండింగ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళేమీ భయపడే అవసరం లేదు. ఇక ఇప్పుడు ఫార్మాసిటీ పేరు చెప్పి చాలా రియల్ ఎస్టేట్ కంపెనీ లేఅవుట్లు వేసినాయి. ఆ గ్రోత్ అనేది కంపల్సరీగా వస్తుంది. అక్కడే మీరేమో అమ్ముకోని అవసరం లేదు. కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి, కొత్తగా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు అయినా సరే హైదరాబాద్ సిటీకి దగ్గరగా ఉంది, అక్కడే ఎటువంటి భయం లేదు, ఇంకా కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే సంగారెడ్డి వెళ్ళలేరు, ఈ వెస్ట్ జోన్లో వర్క్స్ ఉన్న వాళ్ళు అందరూ ఇప్పుడు రాయలసీమ ప్రాంతం నుంచి చాలామంది వస్తూ ఉంటారు, వాళ్ళు సంగారెడ్డిలో ఉండాలి. కానీ ఇక్కడ గ్రీన్ సిటీ డెవలప్ చేసినా కానీ అక్కడ ఇంకా రేట్లు పెరుగుతాయి కానీ తగ్గవు. బేసిక్గా మన జనరల్గా ఆలోచిస్తే ఫార్మాసిటీ కొంచెం దూరం తీసుకుని వెళ్ళినా కానీ సిటీస్ డెవలప్ చేస్తున్నారు, దానికి ఇంకా రేట్లు పెరుగుతాయి. కానీ ఎందుకు ఒక కన్ఫ్యూజ్ వాతావరణంలో పడిపోయింది ఇక్కడ ఆ ఏరియా? అంటే సీఎం గారు ఒక మాట అంటే అది గందరగోళం అయింది. జస్ట్ ఆయన మామూలుగా ఒక ఓడ్ అన్నారు అంతే, ఒక వార్డ్ అంతే. దాన్ని ఎక్కువ పబ్లిసిటీ చేశారు. మొన్న ఈ మధ్య ప్రధాన ఒక ఛానల్లో కూడా ఆయన ఇంటర్వ్యూలో కూడా చూడటం జరిగింది. ప్లానింగ్స్ రియల్ ఎస్టేట్ నా పేటెంట్ నేను దాన్ని యాక్చువల్లీ రియల్ ఎస్టేట్ ఉంటేనే హైదరాబాద్ సిటీ కలకల్లాడుతుంది మామూలుగా. రియల్ ఎస్టేటే ఉండాలి.